రైతు భరోసా పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. 5 ఎకరాల లోపు వారికే రైతు భరోసా పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల నుంచి సలహాలు, అభిప్రాయాలు సేకరిస్తున్న ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. అర్హత ఉన్న ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదన్న సదుద్దేశంతో విధి విధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను నియమించారు. ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 83% ఉండగా 10 ఎకరాల పైన ఉన్న అన్నదాతలు అతి తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు రైతు భరోసా 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు అమలు చేయాలన్న డిమాండ్ రైతు సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. ఈ మేరకు వినతులు అందినట్లు తెలుస్తోంది. అయితే 5 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. రైతు భరోసాకి ఎంత నిధులు అవసరమన్న దానిపై సబ్ కమిటీ చర్చించింది. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే చిన్న, సన్నకారు పైన ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 5 ఎకరాల లోపు అని వినిపిస్తోంది. మరోవైపు 10 ఎకరాల లోపు వారికి కూడా డిమాండ్ వర్తింపచేయాలని కూడా, పథకం వర్తింపచేయాలని కూడా డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఓవరాల్గా అసలు ఏ విధంగా కొనసాగుతోంది? అక్కడ బృందం అంతా నిశ్చితంగా ఆ వినతుల్ని స్వీకరిస్తున్నట్టుగా కూడా సమాచారం. వివరాలేంటి? సంతోషి, అయితే రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకంగా మార్చింది. రైతు భరోసా కింద ఈ రైతులకు ఇచ్చే రైతు బంధు పథకాన్ని కొన్ని చేర్పులు, మార్పులు చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంవత్సరానికి 10,000 ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం సంవత్సరానికి 15,000 రైతు భరోసా కింద రైతు బంధు పథకం ఇస్తామని చెప్పింది. కేవలం రైతులకే కాదు, కౌలు రైతులకు సైతం రైతు భరోసా పథకం వర్తింపజేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద ఇచ్చే రైతు బంధు పథకాన్ని ఏ స్థాయి వరకు ఇవ్వాలి, అసలు నిజమైన లబ్ధిదారులు ఎవరు, నిజంగా లబ్ధిదారులు కాకుండా ఎంతమంది ఈ రైతు బంధు పథకం పొందుతున్నారు అని లెక్కలు మొత్తం తీస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 26,000 కోట్ల రూపాయలు రైతులు నిజమైన లబ్ధిదారు కాకుండా లబ్ధిదారు కాని వారికే ఎక్కువ ఈ రైతు బంధు పోతుందని చెప్పి ప్రభుత్వం లెక్కలు తీసింది. ఈ మేరకి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే, చిన్న, సన్నకారు రైతులకు రైతు బంధు పథకం వర్తింపజేసేందుకు ఈరోజు ప్రభుత్వం కొన్ని కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇటీవల గత నెలలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం కూడా వేశారు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ నలుగురితో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఈ నెల 6వ తేదీన కూడా మంత్రివర్గ ఉపసంఘం సంబంధిత వ్యవసాయ శాఖ అధికారితో భేటీ అయ్యింది సచివాలయంలో. నిన్న నుంచి, అంటే ఈ నెల 10వ తేదీ నుంచి కూడా ఉమ్మడి జిల్లాల వారిగా 9 జిల్లాల్లో 23వ తేదీ వరకు రైతు భరోసా పథకం అనేది ఏ స్థాయిలో వర్తింపజేయాలి, అసలు ఎంత స్థాయిలో ఇవ్వాలి, మొత్తం 5 ఎకరం నుంచి గుంట నుంచి 100 ఎకరాల లోపు ఇవ్వాలా, లేదు ఎన్ని ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా ఇవ్వాలా వద్దా, రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు కూడా ఇవ్వాలా వద్దా అనే దానిపైన పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణకు రాష్ట్ర డిప్యూటీ మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జిల్లాల వారిగా సదస్సు జరుగుతూ ఉంది. నిన్న ఖమ్మం జిల్లాలో రైతు సదస్సు జరిగింది. ఇవాళ ఆదిలాబాద్లో జరుగుతుంది. రేపు మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో జరుగుతూ ఉంది. కాబట్టి మొత్తం కూడా రైతు భరోసా పథకాన్ని వీలైనంత మేరకి ఇంకా తక్కువ బడ్జెట్తో, తక్కువ ఆదాయం, వేల కోట్ల రూపాయలు కాకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారు, 5 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు కూడా అసలు పంటలు పండించే
భూములన్నీ, పంటలు పండించని భూములన్నీ, అన్యాక్రాంతంగా ఉన్న భూములన్నీ, చెట్లు గుట్టలకు వెంచర్లకు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ఇచ్చింది. కాబట్టి అవన్నీ లెక్కలు తీసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దాదాపు ఇప్పటికే 26,000 కోట్ల రూపాయలు అసలు వెంచర్లు వేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు రైతు భరోసా పథకం పోతుంది. దాని లెక్కలు కూడా తీస్తూ ఉంది. అందులో భాగంగానే వాళ్ళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఒక మహేష్ రెడ్డి అనే వ్యాపారస్తుడు 33 ఎకరాలు వెంచర్ చేసినప్పటికీ కూడా అతని పేరు మీద రైతు బంధు పథకం ఇంకా పోతుందని చెప్పి లెక్కలు తీసింది. ఆ విధంగా మొత్తం జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా వెంచర్లు వేసి పాస్బుక్లు ఉన్నా కూడా, వెంచర్లు వేసి ఉన్నా కూడా రైతు బంధు పథకం ఎన్ని ఎకరాలకు పోతుంది, అసలు ఎన్ని వేల కోట్లు వృధా అవుతుందని దానిపైన కూడా ప్రభుత్వం లెక్కలు వేస్తూ ఉంది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే ఒక ఇండికేషన్ ఇచ్చేసింది. ఈ 5 ఎకరాల లోపు ఉన్న 90% మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిజంగా 5 ఎకరాల లోపు కూడా చిన్న సన్నకారు రైతులతో పాటు అసలు ఆ వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు పథకం కింద, రైతు భరోసా పథకం కింద రైతు బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఏ విధంగా ఇవ్వాలి దానిపైన కూడా దిశానిర్దేశం చేస్తూ ఉంది. ఈ మేరకి ఈ నెల చివరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇటు రైతు భరోసా పథకం కింద రైతు బంధు పథకంపై ప్రభుత్వం నియమించే గైడ్లైన్స్ కూడా రూపొందించి విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సంతోషి. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ది ఎంటర్ డీటెయిల్స్. కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మీ దగ్గర నుంచి పన్నుల రూపంగా వచ్చేటువంటి ఆదాయం, ఈ డబ్బు మీదే. మేము పనిచేటువంటి ప్రతి పైసా మీరు కష్టపడి చెమటోడ్చి పండించిన పంట ద్వారానో లేకపోతే చేసినటువంటి కూలి ద్వారానో మీరు ప్రత్యక్షంగా